చూసారు కదా ఫుల్గా తడిసే మామూలుగా తేడాలా వర్షం పడుతుంది. సాయంత్రం వరకు లైట్గా తగ్గినా ఎలాగో బట్టలు తడిచిపోయింది మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, పుట్టగొడుగులు అయితే ఇక్కడైతే 4-5 ఉన్నాయి. ఇగోండి, అబ్బాబ్బా అదిగోండి పెద్దవి చూసారా. ఇప్పుడు మొక్క కనిపించిందా? ఇదిగోండి, ఇగోండి మా ఆయన అయితే తీస్తున్నారు. అయిపోయింది, తెంపేశారు. చక్కగా దొరికినాయండి మా అదృష్టానికి. ఈ మొత్తం తవ్వితే ఇంకెక్కడెక్కడ ఉంటాయి. అయిగోండి అక్కడ పెద్దది ఉంది చూడు మొగ్గ. తెగిపోతున్నాయని మట్టి కదా. ఇగో నీ కాళ్ళ దగ్గర ఉన్నాయి 4. కర్ర మొక్క మాత్రం తేలేదు మీరు. కర్ర మొక్క నువ్వు తెస్తావేమో అనుకున్నా. తవ్వాలి అవి ఎన్ని పుట్టకొక్కలే. ఇగో ఇవి పోనీ కవర్ ఇచ్చేయాలి. ఈ కవర్ తీసు. ఆ కవర్ ఎలా ఇస్తావు? ఇంకో కవర్ ఉంది లోపల. ఇద్దుగా పుట్ట అద్దుకోండి. పుట్టగొడుగుల పుట్ట. కర్ర ఏమన్నా చూడండి కొద్దిగా మంచిది. ఈ వాతావరణం చూసారా చక్కగా. వాన అయితే పడుతుంది, చిన్న తుప్పర అన్నమాట. వచ్చారా నువ్వు అక్కడికి? ఇదంతా తవ్వాలి బాబు, ఇదంతా తవ్వితే వస్తుంది. ఇటు బాగా దొరికింది మా బావకి. ఫస్ట్ పెద్ద పుట్టగొడుగు దొరికింది. ఇదిగోండి దీంట్లో వేసి కవర్ ఇవ్వనా? కవర్లో వేసుకో. ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా అయితే సాధించామో దొరికినాయి అన్నమాట కొద్దిగా. ఇంకా ఎప్పుడు అవ్వలేదు, ఇంకా స్టార్ట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ పట్టు వేస్ట్ ముక్కలు ఏంటి ఎక్కడ పెట్టింది? ఉన్నాయా దాంట్లో? ఇప్పుడు తవ్వితే కింద కూడా ఉంటుంది. ఇదిగోండి వాతావరణం అయితే చాలా బాగుంది. ఇదంతా ఏరియా. ఇక్కడ చెరువు ఉందన్నమాట. అటుపక్కేమో మొత్తం పొలాలే ఇవన్నీ. ఈ పొలాల్లో మేము ఇప్పుడు ఎత్తుకుంటా వచ్చాము. అంటే మొన్న వండాను కానీ నేను మరీ చిన్న పుట్టగొడుగులు కదండి, కొంచెం పెద్ద దొరుకుతాయేమో. 3 రోజుల నుంచి వాన పడుతుంది కదా అని చెప్పి వచ్చాము. ఇక్కడైతే మరి రాగానే ఒక పుట్ట అయితే మాకు ఇదిగోండి ఇది పుట్టగొడుగు అంటే ఇదండి. పుట్టగొడుగు అంటే ఇదండి. ఎంత పెద్ద పుట్టగొడుగు చూసారా? మొగ్గ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఉన్నాయి బాబా 4-5 పెద్దవి. తిగి అబ్బాయి తిగి ఒకటి. ఇదిగోండి పుట్టగొడుగులు అసలు చాలా బాగున్నాయి, పెద్దవి. లాగు ఇక్కడ చూడు ఎంత పెద్ద పుట్టగొడుగు. జర్రు ఉంది. జర్రులు కూడా డాన్స్ చేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి పెద్ద పుట్టగొడుగు. దీంట్లో వేసుకో. కష్టపడుతున్నారు ఇప్పుడైతే మా బావనే మా ఆయన. పచ్చడి చూడండి. అదిగోండి ఏ చూపించు. సరే పదండి ఇంకా. ముందు పచ్చడి చేసాడు. పదండి ఇంకా. పుట్టగొడుగులండి. ఇంకా ఎత్తుకుదామండి. ఇంకా ఎక్కడెక్కడ పుట్టలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఇదంతా అయితే తవ్వేశారనమాట. ఇదిగోండి కింద స్వరంగంలో కూడా ఉన్నాయండి పుట్టగొడుగులు. పాములాగా ఉంది, ఎంత బాగుంది. ఇదిగోండి మనం పలుగానే చిన్న ముక్క కానీ ఏదైనా తెచ్చుకుంటే పోయేది. సంచిలో అయితే తీసుకొచ్చాం కానీ ముందు జాగ్రత్తకి మన దెబ్బకి.
అసలు చల్లని వాతావరణంలో ఇలాగ పుట్టగొడుగులు తగ్గుతుంటే అసలు ఎంత బాగుందో. మనం సూరంపల్లి వెళ్ళాలి. సూరంపల్లి అయితే ఊళ్ళో కొండ అటు వెళ్ళాలి. ఎటు ఆ గట్టు మీదగా పడి స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలి. పక్కన వెళ్ళిపోవాలా? వాన అయితే బేబచ్చంగా పడుతుంది. ఎలా వెళ్తామో ఏమో. వర్షం అయితే భయపడుతుందండి. చూడండి ఎలా పడుతుందో చూద్దరు బండి మీద చూపిస్తుంది మీకు. చూడండి వర్షం బాగా పడుతుంది. బండి చూడండి ఎలా అయిందో. బురదలో తిరిగి మా బొల్లలా తయారైనాయి. ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడుతుందండి. మాకు ఏం చేయాలి అర్థం కాక షర్ట్ లాగా ఉంటే చిన్నది కూర్చున్నాం. ఫస్ట్ హాఫ్ తడిచిపోయాం కానీ ఇంకా వర్షం తగ్గట్లేదని చెప్పి ఇంకా బయలుదేరాము. కానీ ఇక్కడ తిరిగి ఇంకా బాగా తిరిగిపోయింది వాన. సరే అని చెప్పి ఇక్కడ బస్ స్టాప్ కనబడితే ఇక్కడైతే కూర్చున్నామండి. ఇంకా కొంచెం 4 కిలోమీటర్లు వెళ్తే మనం మెయిన్ రోడ్ అయితే లైట్గా తగ్గితే బయలుదేరిపోవాలి. వర్షం చూడండి ఎలా పడుతుందో. మేమైతే ఫుల్గా తడిచిపోయాం. గీతలు అట్లాంటి ఏం లేనట్టు ఉన్నాయి గీతలు. ఫుల్గా తడుస్తున్నామండి. అయితే ఫుల్గా పడుతుందండి వర్షం. చూసారు కదా వర్షం వర్షంగా పడుతుంది. అసలు ఫుల్గా పడుతుందండి. అదృష్టం అంటే అయింది. చూసారు ఎన్ని వచ్చింది కదా ఆ సంచులే ఎంత ఎన్ని ఉన్నాయి తప్పాలి తప్పాలి మొత్తం బిర్యానీ పంట పండింది అయితే అచ్చమ్మా అయిపోతున్నాయా చూపించుటే సంచి. ఇవ్వండి ఫ్రెండ్స్. ఆగో అలాగండి. 100 కనిపించి నేను ఆపాము. ఇది మందేమన్నా తోట పొలం వద్దండి ఉంటే భయ్య వస్తున్నాయి. మరి మేము సరదాగా వచ్చి అలా ఆగినామాట. అయితే తీసుకోండి ఏమన్నా. తెగిపోతున్నాయి మనం. ఇది మళ్ళీ పుట్ట కూడా కాదు, ఎర్ర మట్టే. మట్టిలో నిన్న వచ్చినాయి. ఆయన రావడం వల్ల మనకు అంగ తీసాం. మనం చాలా చోట్ల మిస్ చేసాం వచ్చి. అయితే ఎందుకంటే ఈ కర్మల్లో నాకు ఒకటే కనిపించింది ఆ స్తంభం దగ్గర. అందుకే ఆపి చూసా. రావడం ఆయన రావడం వల్ల మనకు అంగ అయిపోయి ఇగో పట్టబ్బాయి రాత్రి ఇది ఇగో అక్కడ ఉంది. మా ఆయన కావాలనే చాలాసేపు లాగుతున్నాడు. నేను పట్టుకున్నాను వీడియో. గొడుగులు మా కష్టాలు మీకు తెలియదు. ఉన్నాయి అక్కడ ఉన్నాయి. అంటే అక్కడ వచ్చేటికి బాబేందుగా మాకు కంగపడి మొత్తం ఆగేత్తడం కనపడి పీక్కోవాలి. దాయక అవి తినేదుట్టు ఉండాలిరా. ఇప్పుడు నేను ఇందాక ఇక్కడికి వెళ్ళే రోజు మనం తిరగట్లేదా? అదృష్టం ఇది దొరకడం అంటే మామూలు అదృష్టం కాదు. పెట్టి పుట్టాం కాబట్టి మనకు దొరికినాయి. కావలేదా? నాదే చిరిగిపోయింది. నేనేం చేయను చెప్పు. మొత్తం చిరిగిపోయింది. మావి చూడండి ఎన్ని పుట్టగొడుగులే. లైన్లో పెట్టలేదన్నమాట. ఇంటికి వెళ్ళాక శుభ్రంగా కడిగి ఒక 10 బకెట్లతో అప్పుడు లేదు. ఇక్కడైతే ఒక కవర్ కూడా లేదు. మళ్ళా స్టార్ట్ అయింది జల్లు. అయిపోయినాయి. లేవు అదంతా వెళ్ళాం. ఇంకా లేవులే అక్కడ. ఏమన్నా మొదట్లో ఉందా? నేను చదువుతుంటే తెలిసింది స్టార్టింగ్. మా కష్టాలు అసలు ఎన్ని కష్టాలు. కొట్టుతుంది. ఇంకా లేవు చిన్నగా ఇంకా వస్తున్నాయి. అయ్యో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూసారు కదా ఇప్పుడే స్టార్ట్. పెద్ద అయితే మేము తీసేసామండి, ఏరేసాం. పెద్ద అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే కేవు లేవు, మొత్తం ఏరేసాం అనమాట. ఇప్పుడు ఆ బాబాయ్ వచ్చారు చూసారు కదా, ఆయన ఏదో చిటికలు ఏరేసుకొని వెళ్ళిపోయాడు.
అది మాకు ఈ వీడియోకి మాత్రం ఎన్ని కష్టాలు చూసారండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కోసమే మా కష్టాలు ఇవన్నీ. కంపల్సరీగా మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మా అక్క చూడ చీర మొత్తం పూర్తయిపోయింది. నేనే చూసా ఫస్ట్, మరి దాని మీద పడి తీసా. దాని మీద పడిపోయిందంట, ఎవరైనా వచ్చి తీస్తారని. ఇగోండి ఫ్రెండ్స్, ఇన్నైతే దొరికినాయి. ఇగోండి నాయి కూడా కవర్లో ఉన్నాయన్నమాట. కవర్లో అయితే బయటకు తీయలేదు. అవును మరి, దాంట్లో సగం ఈయన ఉన్నాయి. ఇదిగోండి మంచి మెయిన్ రోడ్లో మనకి ఇలా దొరకడం అనేది చాలా అదృష్టం. మనకి చాలా అంటే చాలా అదృష్టం అనమాట. అదే ఎత్తుదాం పదా ఇంకొద్దిగా వెళ్ళి. చాలా అయ్యి కొంచెం ఎదగలుగుతా ఉంటాయి. ఇంకా ఒకసారి ఇంకొంచెం ఎదరు కూడా వెళ్ళి చూద్దామండి. మా ఆయన అయితే కష్టాలు చూడండి, మొత్తం తవ్వేసి కడుక్కుంటున్నాడు. ఇక మాకేదో చిన్నది పలుగు దొరికింది. వాళ్ళు చూడండి సెల్ఫీ చూసుకుంటున్నారు. చాలాలోకి వచ్చాము. ఎర్రమట్టలు అయితే పొట్టలో అయితే పొట్టగొడుగులు అయితే వచ్చినాయి. సెల్ఫీ తీసుకుంటున్నారు. మంచిగా నాటు పొట్టగొడుగులు అన్నమాట. కూరకైతే సరిపోద్ది. బురద బురద ఫ్రెండ్స్, మరి ఇట్లా న్యాచురల్ గా దొరికే వాటి కోసం మనం కొంచెం ఇబ్బంది పడినా, ఇట్లా ఒళ్ళంతా బురదైనా కరెక్ట్గా 3 గంటల వర్షంలో అయితే తడిసిపోయాము. ఎట్లా ఒళ్ళంతా బురదైనా ఇంకా తప్పదండి, పర్లేదు. కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇది యుద్ధానికి సిద్ధం అవుతాం. ఇప్పుడు చాలా కష్టపడ్డామండి. మేమైతే ఇంకా కష్టపడదాం, తప్పదు కదా వీడియో కోసం. మీ లైక్ అంటే మాకు ఎంతో విలువైనది. మీ లైక్ కోసం అండి మాకు ఈ కష్టం అంతాను. మీ లైక్ అంటే మాకు చాలా చాలా విలువైనది కాబట్టి మీరు లైక్ కంపల్సరిగా లైక్ అయితే చేయండి. మా ఆయన బాధ, మీరు ఆయన అంత కష్టపడిన ఎందుకన్నా లైక్ అయితే చేయండి. లైక్ అయితే మిస్ అవుతాం ఫ్రెండ్స్, ప్లీజ్. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ చేసుకోండి. మీ లైక్ కోసం అయితే కష్టపడతాం. లేదంటే మనకి అక్కడ 1 రూపాయి కొనుక్కుంటే వస్తే మనకి కావాలని కాదు కదా, నేచురల్ గా కావాలి మనకి. అది మన సొంతంగా మన చేతులతో తీసిన కష్టం. అందుకోసం అని చెప్పి లైక్ అయితే మిస్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడే పీకాము.